సారీ చిత్ర, నేను కావాలని చేయలేదు. సాలిడ్గా ఉంటే రాడ్ అనుకొని లాగాను, హ్యాండ్ అని తర్వాత తెలిసింది. ఛీ! నాకు లవ్ అంత అవసరమా? లవ్ తెలీదు, లవర్తో ఎలా ఉండాలో తెలీదు. ఏదో టైం ఉంది కదా అని ట్రై చేద్దాం ఆశపడ్డా. ఆశపడితే సరిపోద్దా? రాసి పెట్టి ఉండాలిగా. ఉన్న ఇమేజ్ కూడా గాల్లో కలిసిపోయేలా ఉంది. నీహా, నీకు నాకు లవ్ వర్కౌట్ అవ్వట్లేదు, అందుకే నేను లవ్ డ్రాప్ అయిపోతున్నాను. ఇక్కడ నుంచి లవ్ పేరుతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, అందుకే నా లవ్ని చెప్పేస్తున్నాను. నిజమా? నమ్మట్లేదా? దీని మీద 100% లవ్ డ్రాప్. పెద్ద రిలీఫ్. నా వల్ల ఎవరు సఫర్ నేను తట్టుకోలేను. నన్ను నువ్వు అర్థం చేసుకుని లవ్ డ్రాప్ అయినందుకు థ్యాంక్ యూ టోనీ. లవ్ మటాష్ అయిన సందర్భంగా ఫ్రెండ్స్ అయిపోదాం. నీతో ఫ్రెండ్షిప్ కి ప్రాబ్లం ఏంటి టోనీ? బేసిక్ గా నువ్వు మంచోడివి. అసలు నువ్వు ఫ్రెండ్షిప్ కి సూపర్. కమాన్ చేయగలవు. కమాన్ టోనీ. కానీ ఒక కండిషన్, లవ్ ఫెయిల్ అయినా తట్టుకోగలిగాను, కానీ ఫ్రెండ్షిప్ ఫెయిల్ అయితే నేను తట్టుకోలేను. చాలా సిన్సియర్గా ఉండాలి, ఓకేనా? అరే ఇక్కడ నుంచి మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. మన ఇద్దరం ఏంటా? మన ముగ్గురు 3 idiots. All is well. ఫ్రెండా? ఫ్రెండ్ ఏంటన్నా? ఆ అమ్మాయి లేకుండా బతకలేనన్నావు. ఇప్పటికీ అదే చెప్తున్నానన్నా, నా ఫ్రెండ్ లేకుండా నేను బతకలేను. నీ ఫ్రెండ్ లేకుండా బతకలేవా? ఇట్లాంటి ఫ్రెండ్షిప్ నేను ఎక్కడా చూడలేదన్నా. నిన్నటిదాకా లవర్ అన్నావు, ఇప్పుడేమో ఫ్రెండ్ అంటున్నావు. బాబాయ్ నన్ను టోటల్ కన్ఫ్యూజ్ చేస్తున్నావున్నా. సరే మనం క్లారిటీకి వచ్చేద్దామే. ఇదిగో ఇది నీ ఫ్రెండ్ అనుకో, ఇది నీ లవర్ అనుకో. ఇందులో నువ్వేదో చెప్పు. లవ్లీ ఫ్రెండ్. కొత్తగా ఉంది కదా? అమ్మా సరే నువ్వు క్లారిటీతో హ్యాపీగా ఉన్నావు కదా, అయితే పార్టీ చేసుకుందాం. నా లవ్ ఫెయిల్ అవుతే పార్టీ చేసుకుందామంటావా? నేను ఏడుస్తున్నానని ఈడికి చెప్పకే. ఈడేంట్రా ఇన్ని రంగులు మారుస్తున్నాడు? ఈడికంటే ఊసర వెళ్ళే బెటరు. ఈయన్ని వదిలించుకోవాలంటే 2 మార్గాలు. ఒకటి ఈడికి దూరంగా ఇటని వెళ్ళిపోవటం. అది కుదిరే పని కాదు తెలుసు, అందుకే 2 ఆప్షన్లు పెట్టుకున్నా. రెండోది ఈయన్ని మనలో కలిపేసుకోవటం. ఇది బెటర్. అన్నా అన్నా, మాకు బాస్ ఉన్నాడని చెప్పాను కదా, అతను నిన్ను తీసుకురమ్మన్నాడు. మరి భయపడకుండా వస్తావా? వస్తానన్నా. కానీ మా బాసును కలవడం అంత ఈజీ ఏం కాదు. మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి, ఏమనుకోకే. ఏమీ అనుకోనన్నా. అన్న ఇక్కడ మెట్లున్నాయే, చూసి మెల్లిగా దిగు. సర్కార్ తీసుకొచ్చాను సర్కార్. హలో 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 హలో. అబ్బా అటు కాదన్నా ఇటు. ఏడారా చెయ్యగలవాదు దొరికింది. ముసుకోవడానికి వేసాం కదా, మళ్ళీ ఇద్దరికి ఎందుకు? ఓసారి చూసుకున్నారు కదా, మళ్ళీ మూసుకోవడం ఎందుకు? తీయండి అన్న. తమ్మి నీ గురించి మా వాళ్ళు మొత్తం చెప్పారు, నువ్వు కాదు నేను కూర్చోవాలి. నీకు మా గురించి కూడా జర చెప్పాలి కదా. గీడ మా అందరికీ కొన్ని కోడ్ నేమ్స్ ఉన్నాయి. వీడు తెలుసు కదా, శివ. వీడు సత్య. వాడు గోవింద. వాడు ఇంకో గోవింద. వాడు అడివి. వీడు లేటెస్ట్ ఎంట్రీ అప్పలరాజు. ఇది రాతు, ఇది భూతు. నువ్వేంటి వీళ్ళిద్దరికి కంపెనీయా? సర్కార్ సర్కార్. బేసిక్ గా ఇదో పెద్ద దొంగల ముఠా అన్నమాట. చూడు తమ్మి, ముసుగేసి తీసుకొచ్చిండ్రని ఏమనుకోవద్దు. మేముండే జాగా ఎవ్వలకి తెలవద్దు, చాలా సీక్రెట్. ఇందులో సీక్రెట్ ఏముంది పెద్ద? సికింద్రాబాద్ లో సీతాఫల్ మండి వచ్చి శివాలయం వీధిలో లక్ష్మీనివాస్ అనే బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం. మొత్తం అడ్రస్ చెప్పి తీసుకొచ్చిన ఆవురా. నేను చెప్పలేదు సర్కార్, వీడు తెలివైనడని చెప్పాను కదా. ఎట్ట కనిపెట్టావన్నా? ఓ కట్టేసుకో. ఇదే సికింద్రాబాద్. అవునన్నా. సీతాఫలం మండి బొమ్మను ఆ లెఫ్ట్ పోని శివాలయం రోడ్లోకి. అరే మనం అక్కడికి వెళ్ళాలరా? లక్ష్మీనివాస్. మరి వచ్చిందిగా ఆపో. ఆటో సంగతి వరకు ఓకే, మరి ఇక్కడ సంగతి ఏంటి? ఇది గ్రౌండ్ ఫ్లోరే అని ఎట్ట కనిపెట్టావు? లిఫ్ట్ లో 3rd ఫ్లోర్ వరకు పైకి తీసుకెళ్లి మెట్లు దించుకుంటూ కిందికి తీసుకొచ్చినప్పుడే అర్థమైంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ అని. లిఫ్ట్ 3rd ఫ్లోర్ లో నాగింది అని కనిపెట్టావు? ఇంకో కట్టేసుకో. 3rd ఫ్లోర్. అమ్మ
ఇది మాత్రమే సరిపోదు తమ్మి. అన్నా. నిన్ను మా గ్యాంగ్ లో చేర్చుకోవాలంటే ఇప్పటికిప్పుడు నా గురించి ముచ్చట చెప్పాలా? అన్నా నీ పేరు జేపీ కాదన్నా జయప్రద. నువ్వు ఇప్పుడు వాడట్లేదన్నా. ఏంది వా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు మా బావ గురించి? అన్నా ఈయన్ని బామర్దన్నా. ఈడు కూడా రేదన్నా. వాడిని అసలే వారా? నేను వాడిని అని నువ్వు అంటావురా? ఇసుమ టోళ్ళలు పెట్టుకుని ఎట్లా చేయాలి?